నమస్తే అందరికి విష్తొచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే సురువైతుంది. ఏమిట్లకేం గాలే అప్పుడే నీళ్ళ కరువు మోపైంది. యాసంగి పొలాలేసిన రైతులకైతే మస్తు తిప్పలే ఉన్నది. ఆఫీసర్లు కెనాళ్లకు నీళ్లు ఇడుస్తలేరు. ఓ దిక్కు చెరువులు కుంటలు ఎండిపోయినాయి. బోర్లు లేనోళ్ళు కాలాన్ని కాల్వలను నమ్ముకున్నోళ్ళు ఆగం కాబట్టే ఎదగాల్సిన పైరు ఎండిపోతుండే వరకు పాపం రైతన్నల పానం ధరిత్తలేదు. ఏమన్నా గోస తీరుస్తారో అని కనిపించిన లీడర్లకు చెప్పుకొని గోడెల పోసుకుంటున్నారు రైతన్నలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ పవర్లా లేడు కానీ పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు పో. నియోజకవర్గంలో రైతులు నీళ్లు లేక అరికోసలు పడుతున్న చూసి వాళ్ళను మందలించేందుకు ఎర్రటి ఎండల పొలం బాట పట్టిండిగా. పొలం కాడికి వస్తున్న ఎర్రబెల్లి సార్ను చూసి కాళ్ళ మీద పడి, సారు నా పొలం చూడురి సారు, ఎండిపోయి నెర్రలు వాసింది, మీ కాలు మొక్త ఎట్లన్నా చేసి నీళ్ళిప్పిరు సారు ఆరాట పడుకుంటా గీ రైతన్న ఒక్క తీరులా బతిలాడ పట్టిండు పాపం. ఇక రైతులు అట్లా గోసపడుతున్న చూసి ఎర్రబెల్లి సార్ కలుక్కోనట్టయింది మనసులా. ఎంబడే ఆడున్న ఇరిగేషన్ ఆఫీసర్లకు ఫోన్ చేసి పర్వతాపూర్ కాడున్న ఆకేరు వాగుల నీళ్లు రాక ధాన్యం నమ్ముకొని బతుకుతున్న కొత్తపల్లి, బందనపల్లి, కొత్తూరు, రావూరు, పర్వతగిరి, కల్లెడ ఊర్ల పొంటి రైతులు దంలాడుతున్నారు. పొలాలు ఎండిపోయి గోసపడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇడిచి వాళ్ళని ఆదుకోవాలంటే అది మా చేతిలో లేదు సార్, ఇప్పుడు నీళ్ళు ఇవ్వవశం కాదు సార్ అని ఏదో కొర్రీలు చెప్పుకొచ్చిర్రు. ఏం సార్ మా దగ్గర ఎడారైపోతుంది కదా. ఆ ఇల్లంద దగ్గర 282 ఉన్న చూడండి, వర్ధనపేట దగ్గర. అది ప్రసారి మనం నీళ్ళ వదిలిపెడతాం. అవి వదిలిపెట్టేది ఉంటే మనకు ఒక ఈ కొత్తూరు అంటే బందనపల్లి, లేబర్తి, ఎర్రోళ్ళ కల్లు, రావూరు ఇవన్నీ బారుతాయి అన్నట్టు. మడిపల్లి ఇదంతా బారుతుంది. సోమవారం దేవస్థానం ఒక 10 ఊర్లకు లాభం తగ్గుతుంది. ఇక ఆఫీసర్లను అడిగితే ఏవేవో కొర్రీలు చెప్తారని సీదా నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కే ఫోన్ కొట్టిండు కార్ల కూర్చొని. ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక అంటే మరి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అందులో నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. అంత రాయించండి సరే అన్న. ఒక 10 ఊర్లో అంటే నా కాన్స్టిట్యూన్సీ కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుపుతుంది ఇది. కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అయిన తెలియదు. ఇక ఉత్తమ్ సార్ అప్పుడే ఢిల్లీలో విమానం దిగిండట. అరే నువ్వు ఇంతగానని చెప్పాలా అనే దయన్న మన చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఆయన చెప్పురి పని చేసి పెడతాడని చెప్పిండు ఉత్తమ్ సారు. సరే మంచిదే అన్న అని ఫోన్ పెట్టేసి మళ్ళీ చీఫ్ ఇంజనీర్ సార్కు ఫోన్ కొట్టిండు ఎర్రబెల్లి సారు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను దిగి ఏర్పాటు చేస్తాను. సార్ పోయినసారి నేను దించిన సార్, అంత ముందు కూడా దించిన నేను 2. దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరూపుల మండలం కొత్తాయి, పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకైతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్, తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ పైసలు పేమెంట్ చేసిందట, మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి అది కూడా. ఇట్లా మంత్రి సార్ నుంచి ఆఫీసర్ల దాకా అందరికి ఫోన్లు కొట్టి ఒక 4-5 రోజులన్న ఎస్ఆర్ఎస్పీ నీళ్ళుడూరి సార్, ఎండిపోతున్న పంటలనే కాదు రైతుల ఆశలను కూడా బతికిరు సార్ అని ఒక తీరులో బతిలాడబట్టిండు. మామూలుగా ఇటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తుంటారు, కానీ రైతులు ఎవరితోటైతే పని అవుతుందో వాళ్ళతానికే పోయి గోస చెప్పుకుంటున్నారు అన్నట్టు. ఇట్లా మరి చూడాలి మంత్రి సార్ చెప్పినందుకన్నా ఆఫీసర్లు నీళ్ళు ఇడుస్తారా లేదా అన్నది. 4 రోజులు పని చేయంగానే వీకెండ్ ఎప్పుడొస్తుందా, అట్లేటన్నా ప్రకృతిలో తిరిగొచ్చేటందుకు టూర్ ఏమన్నా చేద్దామా అని ఆలోచన చేస్తుంటారు చాలా మంది. ఏదన్నా వరుసగా సెలవులు వచ్చినాయా బ్యాగ్ చదివి ఎటన్నా పోదామని చూస్తుంటారు కూడా.
అసోంటిది మన ప్రధాని మోదీ సారు ఏడాది పొడుగుతా సెలవు అన్నదే లేకుండా పనిచేస్తాడు. ప్రజా సమస్యలు, ప్రత్యర్థి పార్టీల రాజకీయాలు, మీటింగులు, మిలాఖతులు పొద్దుగాల లేస్తే పొద్దువేదాకా మొస్సమర్రని పనులుంటాయి. వాటన్నిటి నుంచి మోదీ సారు ఎట్లా నిమ్మలమవుతాడో చాలా మందికి డౌట్ ఉన్నది కదా. ఇంతకు మన మోదీ సారు మనసులో బరువు దిగేటట్టు ఎట్లా నిమ్మలమవుతాడంటే నిత్యం మీటింగులు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, బయటి దేశాల లీడర్లతోటి మిలాఖతులతోటి తీరం పట్టకుండా ఉండే ప్రధాని మోడీ సారు ఆ బరువంతా దించుకోనీకే ఇట్లా జంగలుకు పోయి జీవాలను చూసుకుంటా మనసు నిమ్మలం చేసుకుంటున్నాడు. తెలిసిందే కదా ప్రధానమంత్రి మోడీ సార్కు జీవాలంటే ప్రాణం ఇడుస్తాడని. అట్లనే ఇవాళ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అని అలా సొంత రాష్ట్రమైన గుజరాత్ వేయిండు. ఆడున్న గిరాడులల్లా లయన్ సఫారీకి పోయిండు. మంచిగా ప్రొఫెషనల్ కెమెరామ్యాన్లు పట్టుకున్నట్టే ఫోటోలు తీస్తేందుకు పెద్ద కెమెరా పట్టుకున్నాడు. సఫారీ జీపెక్కి సింహాలను ఫోటోలు తీసి మురిసిండు సారిగా. మంచిగా నెత్తికి గుండ్రటి టోపీ పెట్టుకున్నాడు ఎండ తలగకుండా. ఆర్మీ డ్రెస్ వేసుకొని చేతుల కెమెరా పట్టుకొని జీవాలు ఏడ కనబడతాయని జంగాల్లో షికారి చేసిండిగా. ఇక ప్రధాని సార్ వస్తే ఫారెస్ట్ లూకుంటారు. స్వాగతం పలికి జీవాలను ఎట్లా చూసుకుంటున్నది ఏం కథ అన్నది మొత్తం చెప్పుకొచ్చారు. ఇక సారేమో సింహాలను ఫోటోలు తీస్తుంటే మీరే పెద్ద సింహం లెక్క గానొస్తురని ఫోటోగ్రాఫర్లు సార్ను ఫటా ఫోటోలు దించారు. ఇట్లా అగ చూడురి పిల్లకూనతోటి ఆడుకుంటున్న తల్లి సింహాన్ని చూసి సార్ అట్లనే అయిపోయిండు. కొట్టురి సార్ కొట్టురి, జల్దీ ఫోటో కొట్టురిగా. జిబ్బ ఉన్న అడవులల్లా జీపులో పోతుంటే జీవాల సప్పుడుకు దూరం పోతాయి కదా. ఇక అందుకే సరిగా కనిపిస్తలేవని దుర్బిని పట్టుకొని దూరంగా ఉన్న జీవాలను కూడా మంచిగా చూసి మురిసిండు సారు. ఎండకు సలవకన్లద్దాలు పెట్టుకుని అడవంతా కల తిరిగిండు. ఇక సఫారీ ఒడిచినాక ఇంత సల్లబడి ఫారెస్ట్ ఆఫీసర్లకు జీవాలను ఎట్లా కాపాడాలి, జంగల్లో ఉన్న జీవులను ఎట్లా రక్షించాలని అలాగూ చెప్పుకొచ్చిండు. కానీ సారు ఏడికి పోయినా మందితోటి జంజాటం లేకుండా ఒంటిగా పోయి మంచిగా అనుకున్నది చేసి వస్తాడు కాదా. మామూలుగా రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువనే ఉంటాయి. ఒక్కో లీడర్ ఒక్కో దేవుని గొలుస్తారు. అట్నే ఓ ఎమ్మెల్యే వరుసగా 3 సార్లు గెలిచిండు. నేను 3 సార్లు గెలిచినంటే దానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులే కారణమని నమ్మిండు. లీడర్ కదా, దానికి తగ్గట్టే వాయుపుత్రునికి వాయు మార్గాన ఎట్లా పూలు సమర్పించిర్రో చూడుర్రి. చూడురి గాలి మోటార్లకి వెళ్ళి పూలు ఎట్లా కింద పడుతున్నాయో. ఏంది పూలేమన్నా గాలికి ఎగిరిపోతున్నాయి అనుకునేరు. కర్ణాటకలో 3 సార్ల వరుస గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘుమూర్తి సారు ఆంజనేయ స్వామికి చెల్లించుకున్న మొక్కిది. అనంతపురం జిల్లా కుందర్పి మండలం వడ్డేపాలెం కాడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నది. ప్రతి ఏడు ఈడ రథోత్సవం అని చేస్తుంటారు. ఈడ హనుమాన్ల వారు చాలా పవర్ఫుల్ అని నమ్ముతుంటారు. అదే నమ్మికతోటి రఘుమూర్తి సార్ వచ్చి మొక్కిండట. అట్లా 3 సార్ల ఎమ్మెల్యే గెలిచిండట. అందుకే ప్రతి ఏడు వచ్చి రథోత్సవం అప్పుడు ఇట్లా వాయు మార్గాన వాయుపుత్రునికి పూలు చల్లి పబ్బది పడుతుంటాడట. నిరుడు కూడా ఇట్లనే గాలి మోటార్ తోటే దేవుని మీద పూలు చల్లిచ్చిండు. కర్ణాటకలో ఉన్న చిత్రదుర్గం నుంచి గాలి మోటార్లు వచ్చి పూలు చల్లి దేవునికి మొక్కిపోయిండు సారు. మరి రాజు తలుసుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఎమ్మెల్యే తలుసుకుంటే హెలికాప్టర్ ఏంది, విమానమే వస్తుందా. అయితే హనుమాన్ల వారు హెలికాప్టర్ తోటి పూలు చల్లిన, నడుచుకుంటూ పోయి ఒక్క పువ్వు పెట్టి మొక్కిన ఆయన ఆశీస్సులల్లా తేడాలే ఉండయి. కాకుంటే గాలి మోటార్ తోటి పూలు చల్లే వరకు జనాలు జర బీరిపోయి అబ్బో అనుకున్నారట. ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అన్నదట వెనకట్టుకోగామే. సరిగ్గా అట్నే అనిపిస్తున్నది క్రికెటర్ రోహిత్ శర్మ మీద అస్తం పార్టీ అధికార ప్రతినిధి మేడం చేసిన కమెంట్ చూస్తుంటే. ఇక ఆమె పెట్టిన కమెంట్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అటు కమలం పార్టీ వాళ్ళు, ఇటు రోహిత్ శర్మ అభిమానులంతా. ఇంతకు ఏమన్నదంటే, ఇక ఈ మేడం పేరు షమా మహమ్మద్, చేయి గుర్తు పార్టీ వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధి. అంటే పార్టీ తరఫున ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడే హక్కున్న మనిషి అన్నట్టు. మాట్లాడే కాదు, కామెంట్లు కూడా పెడుతుంటది సోషల్ మీడియాలో. ఇక అలవాటైన తీరులా మోడీ సార్ మీదనో యోగి సార్ మీదనో కామెంట్లు పెట్టే బదులు కొత్తగా క్రికెటర్ రోహిత్ శర్మను గిట్లా కామెంట్ చేసింది మేడం. @IAM Row45 is fat for the sportsman need to lose weight and of course the most unimpressive captain India has ever had అట. దీని అర్థం ఏంటంటే మన ఇండియా క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ చాలా దొడ్డుగుండు, ఆటగాని లెక్క లేనే లేడు, డబ్బున బరువు తక్కువ చేసుకోవాలి, అసలు నాకు తెలిసి ఇంతకంటే వేస్ట్ కెప్టెన్ మన ఇండియాకు ఇంకెవ్వరు లేకుండా ఇదివరకు అని రాసింది. కథ మూకుంటారా. ఇక నీకేం తెలుసు అని కామెంట్ చేసినావు. ప్రతి మ్యాచ్ కు ముందు ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినాకనే ఆట ఆడతాడు. ఫిట్ ఉండా ఫ్యాట్ ఉండా అన్నది పక్కకు పెట్టు. కడే 6లు దంచుట్ల తోపు. దునియా మొత్తంలో అందరికంటే ఎక్కువ 6లు దంచింది కూడా ఈ రోహిత్ శర్మనే. నీకెరికేనా ఆ సంగతి?
ఏంది దేశానికి ప్రపంచ కప్పు పట్టుకొచ్చిన కెప్టెన్ పట్టుకొని ఫ్యాట్ ఉండు మోటు ఉండు అని మాట్లాడతావా? అంటే మొన్న పాకిస్తాన్ వాళ్ళ మీద గెలిచిరనే కదా మనోళ్ళు నీకు ఈ కడుపు మంట. ఇక అందుకే ఇట్లా బాడీ షేమింగ్ చెప్తున్నావు. అయినా మనిషి ఎట్లుండని కాదు, ఆట ఎట్లుందో చూడు అని ఇట్లా ఓ సోషల్ మీడియాలో పేజీలు ఓడిచేటట్టు పెడుతున్నారు కామెంట్లు. ఈ కామెంట్లు అన్ని చూసి మళ్ళీ ఇట్లా అనుకొచ్చింది మేడం గారు. ఏదో మాట వరుసకు అట్లా అన్నా, మనోడు మంచిగా ఆడతాడు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఇంకా జర మంచిగా ఆడతాడు కదా అని అట్లా అన్నా. అది బాడీ షేమింగ్ ఎట్లయితుంది? ఇంతకు ముందు క్యాప్టెన్ల లెక్క చేసిన ధోని, గంగూలీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ అసలు వాళ్ళని చూడు ఎంత ఫిట్ ఉండేనో. అయినా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉండదా? గాయంత దానికి ఇట్లా కామెంట్లు చేస్తారా అని అంటుంది. ఇక ఈ మేడంకు టీఎంసీ ఎంపీ సార్ కూడా సపోర్ట్ ఇచ్చిండు. కానీ ఈమె కామెంట్ చేసుడు, కాషాయం పార్టీ వాళ్ళు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కలిసి కౌంటర్ ఇచ్చుడు ఏమో కానీ నడిమిట్లా అస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీని కూడా అరుచుకున్నారు గట్టిగానే. రోహిత్ శర్మ హీరో, రాహుల్ గాంధీ జీరో. రోహిత్ మిస్టర్ కూలు, రాహుల్ మిస్టర్ ఫూలు. ఈయన ఇన్నింగ్స్ ఫినిషర్ అయితే రాహుల్ పార్టీ ఫినిషర్ అని ఇట్లా కామెంట్లు చేసుకుంటా, కార్టూన్ బొమ్మలు వేసుకుంటా కామెడీ చేసిరు పాపం. ఇది ఎక్కడికి ఆచారమో ఏం పాడో, ఊరి మీద చెత్తంతా కొట్టుకొచ్చి ఇంటి ముంగట కుప్ప అయినట్టు ఇక్కడదో పంచాది పోయి తిరిగి వచ్చి రాహుల్ గాంధీ సార్ నెత్తి మీద పడబట్టే. పెంచుకునే కుక్కలు, పిల్లులు, పక్షుల సొంటి జీవాలను ఇంట్లో మనుషులతోటి సరి సమానంగా చూసుకునేటోళ్ళు ఉంటారు. గాషారం బాగలేక అవి కాలం చేస్తే వాటి కర్మకాండలు చేసుడు, గోరీలు గట్టించుడు, బొమ్మలు ఎక్కించుడు, ఫోటో ఫ్రేములు ఏపిచ్చి ఇండ్లల్లో పెట్టుకునుడు, ఇసొంటి పనులు కూడా చేస్తుంటారు. కొందరు బయటి దేశాలోళ్ళు అయితే కుక్కలు, పిల్లుల పేరు మీద కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు కూడా రాసిస్తుంటారు. ఇవన్నీ ఎరుకున్న ముచ్చట్లే. అయితే గా ఉత్తరప్రదేశ్లో పిల్లిని సంటి పిల్ల కంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నావు ఆమె. ఆ పిల్లి పానం బాలేక కాలం చేస్తే ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారేమో. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టుమన్నట్టే ఉంది కదా. ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా మొహల్లా కోట్లో ఉండే పూజాదేవి అనేట ఆమె చేసిన పని మొన్న 4 రోజుల కిందట ఈ పెంపుడు పిల్లికి పానం బాగలేక కాలం చేసిందట ఇంట్లే. అయితే జీవిడిచిన ఆ పిల్లిని ఏడనకింత గుంత చేసి పూడ్చి పాత పెట్టకుండా సంటి పిల్లని ఎత్తుకున్నట్టే ఎత్తుకొని కూర్చుందట 2 రోజుల దాకా. అట్లనే అదేందే ఆ పిల్లి చచ్చిపోయింది కదా, ఎందుకు అట్లా పెట్టుకున్నావు అని ఆమె తల్లి అడిగితే, మేరే బిల్లి ఫిర్సే జిందా హో జాయేగా, నా పిల్లి మళ్ళా బతుకుతుంది, మీరు చూస్తుండ్రి అని మొండిగా వాదించుకుంటా పంచాది పెట్టుకుందట. దీని పిల్లి పిచ్చి పాడైపోను, ఏమన్నా తలగబడి పో అని తిట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే చక్కగా పోయి సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని జీవి తీసుకుందట. ఎంత పని చేసింది చూడు పిల్లి మీద ఉన్న ప్రేమ. పెంపుడు పిల్లి కోసం పానమే తీసుకొని పాడైంది పో. 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నదట ఈమె. పెళ్ళైన 2 ఏళ్లకే మొగడు విడిచిపెట్టిపోయిందట. ఇక మొన్న 4-5 ఏళ్ల కిందట ఈమె తండ్రి ఇంకో తమ్ముడు కూడా జీవిడిచిరట పానం బాగలేక. ఇక మొన్న 1.5 ఏళ్ల కింద ఈ పిల్లిని తెచ్చి తోడు నీడ లెక్క పెంచుకుంటుందట. లాస్ట్కు ప్రేమతో పెంచుకుంటున్న ఈ పిల్లి కూడా నన్ను ఒంటరిని చేసిపోయిందని ఫికర్ పెట్టుకుందో ఏమో కానీ పానమే తీసుకుంది పో. కానీ ఏ మాట కామాట నిరీ తట్టుకోలేనంత ప్రేమ పెంచుకుంటూ అస్సలు మంచిది కాదు. అది మనుషుల మీదైనా, పిల్లుల మీదైనా, పిట్టల మీదైనా కదా. మొన్న శివరాత్రి నాటికి ఒడిచిన మహాకుంభమేళాకు పోయే ఛాన్స్ దొరకక, పోవుడు కుదరక బాధపడేటోళ్ళు చాలా మందే ఉండొచ్చు. కొందరైతే కుంభమేళాకు పోకున్నా పోయినోళ్ళతోటి బాటిళ్ళు, క్యాన్లల్లో నీళ్లు తెప్పించుకొని తాణాలు చేసుకొని తుత్తిపడ్డారు. అయితే కుంభమేళాకు పోకపోతిమి కదా అని మా ఊరోళ్ళు ఎవ్వరికి ఆ బాధ ఉండద్దని ఒక లీడర్ సాబు ఎసోంటి ఇకమత్ చేసిండో చూసిరా పోర్రి. ఇక చూసిర్రా, కుంభమేళాకు పోనోళ్ళందరి ఇంటింటికి ఆడికేళ్ళు ఇచ్చిన గంగని ఎట్లా వంచి పెడుతున్నారో. మెదక్ జిల్లా శివంపేట మాజీ జెడ్పీటీసీ ఈ మహేష్ గుప్తన్న చేసిన ఇకమాత్ అట ఇది. కుంభమేళా కాడికి కార్లలో క్యాన్లేసి వంపి నింపుకొచ్చి లీటర్ సీసాలలో నింపి శివంపేటలో ఇంటింటికి వంచి పెట్టిండట. ఇగో సీసాల మీద ఫోటోలు కూడా పెట్టించినట్టుండు కదా, ఎవరిచ్చిరో గుర్తు పెట్టుకునేటట్టు. ఇక ఇట్లా యేసుడితోని ఆయన ఇంట తిరిగేటోళ్ళంతా మామూడు అపర భగీరథుడు అన్న లెవెల్లా మస్తు మెచ్చుకుంటా ప్రచారం చేస్తుర్రు. అయితే రాబోయే ఓట్లల్లో మళ్ళా నిలబడతందుకే ఉపాయం చేసిండని పోటీకి దిగుదామని చూస్తున్న వాళ్ళు అంటున్నారట. అదే ఓటర్లకు గోడ గడియారాలు, చీరలు, ప్లాస్టిక్ నీళ్ళ క్యాన్ల సిటీ వంచి పతార పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు కదా, అందరు చేసినట్టు కాకుండా ఈ రూట్లో వచ్చిండట. అంటే ఓటర్లను సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ తోని పడేసి ప్లాన్ చేసినట్టు. మరి ఇక పవిత్ర త్రివేణి సంగమం గంగనీళ్లను వంచిన ఈ మాజీ జెడ్పీటీసీ మహేష్ గారికి రుణపడి ఉండిపోకుండా రాబోయే ఓట్ల పవిత్ర ఓటుతోనే ఆ రుణం తీర్చుకుంటారో, లేదంటే ఎసుంటి ప్రలోభాలకైనా ఆఖరికి పవిత్ర గంగనీళ్ళకైనా లొంగేదే లేదని నచ్చినోళ్ళకు ఓట్లు ఎత్తారో ఈ ఊరోళ్ళు అన్నది చూడాలి. కడదాకా పోయే శనీశ్వరుడా, ఓసారి మా ఇంటి దాకా వచ్చిపో అన్నట్టే అవుతుంది కదా పాపం హీరోయిన్ రష్మిక పరిస్థితి చూస్తుంటే. మొన్నటిదాకా కన్నడ సినిమాలే రష్మిక మీద గరమయ్యేది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా రష్మికను తిట్టి సాపియవట్టే.
ఇవాళ 10 సినిమాలు చేయగానే పెద్ద హీరోయిన్ అయిపోయినా అని కన్న తల్లసంటి ఊరును కర్ణాటకను మర్చిపోతావా అని బగ్గున మండిపడుతున్నారు కన్నడిగులు. లీడర్లైనా సినిమాలైనా ఏ ఊరికి పోతే ఆ ఊరంటే నాకు ఇష్టం, నాది ఇదే ఊరు అనిపిస్తున్నదని అప్పటి మందం స్టేజీల మీద చెప్పి ప్రేక్షకులతోటి సప్పట్లు కొట్టించుకుంటారు. గదే తీరులా హీరోయిన్ రష్మిక కూడా మొన్న ఆ నడుమ ఆంధ్రాకు పోయి నాది ఆంధ్ర అని చెప్పింది. ఇక మహారాష్ట్రలో షావా సినిమా ప్రమోషన్లకు పోయి నేను హైదరాబాద్ని ఆన్నే ఇల్లు కొనుక్కున్నా అని చెప్పుకొచ్చింది. అంతే ఇక కన్నడ లీడర్లు కన్నడ సంఘాలు రష్మిక మీద అగ్గై మండిపడుతున్నాయి. కన్నతల్లి అసొంటి కర్ణాటక నువ్వు పుట్టి పెరిగిన ఊరు నువ్వు చెప్పుకునేందుకు నీకు నోరొస్తలేదా? నువ్వెంత పెద్ద హీరోయిన్ అయితేంది కర్ణాటకను మర్చిపోతావా అని పటపట పనులు కొరుకుతున్నారు అంతా. అంతేకాదు బెంగళూరులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని సినిమాల పండుగ చేస్తున్నది సర్కారు. ఆ ఫెస్టివల్కు రమ్మని కూడా రష్మికను పిలిచిరట. కానీ నాకు అంత టైం లేదు రాలేనని రష్మిక చెప్పిందట. సొంత రాష్ట్రంలో అవుతున్న ప్రోగ్రాంకు కన్నడ యాక్టర్లే రాకుంటే ఎట్లా? సర్కారు నుంచి అన్ని బెనిఫిట్లు కావాలే కానీ సర్కారు పెట్టిన సినిమా ఫంక్షన్లకు రారా అని మొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ కూడా గరమైండు. ఈ సినిమాలు తొవ్వకు రాకుంటే వాళ్ళని ఎట్లా సరైన తొవ్వలో పెట్టాలో మాకెరికే అని వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇవాళ ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా రష్మికకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. ఇట్లా బిడ్డ కన్నడ గడ్డ నుంచి ఎదిగి కన్నడనే దేకవా, మేం 10 సార్లు పిలిస్తే ఫంక్షన్కు రావా, రాష్ట్రాన్ని భాషను అవమానిస్తావు, ఫిలిం ఫెస్టివల్కు పిలిస్తే రావా, బరాబర్ నీకు సరైన గుణపాఠం చెప్తామని గట్టి వార్నింగ్ ఇచ్చిండు. అయితే కన్నడోళ్ళు రష్మిక మీద మండిపడు ఇదేం కొత్త కాదు, ఇదివరకు కూడా చాలా సార్లు ఇట్లా అన్నారు. అయితే రష్మిక అయితే వీళ్ళెవ్వరిని ఖాతరు చేయకుండా ఆమె సినిమాలు ఏందో ఆమె చేసుకుంటూ పోతూనే ఉన్నది. మరి చూడాలి ఈ పంచాది ఏడుదాకా పోతుందో. అవోల్నా ఏపీలో బండ్లు నడిపేటప్పుడు నెత్తులకు హెల్మెట్ పెట్టుకోకుంటే ఓ 100నో 120 ఉన్నట్టుండే కదా చలాన్ మొన్నటిదాకా. ఇప్పుడు ఆ రేట్లను సవరించి రూల్స్ తప్పేటోళ్ళ సమర్ విండే పని పెట్టుకున్నారు పోలీసోళ్ళు. హెల్మెట్ పెట్టుకోకుంటే పెళ్లిల కట్నం చదివించినట్టే అక్షరాల 1000 చదివించుకోవాల్సిందేనట. అదొక్కటే కాదు, అన్ని తీర్ల చలాన్ల రేట్లు పెంచి పడేసిర్రట. పెంచిన ఆ చలాన్ల రేట్ల గురించి ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు చూడకి అమలాపురం పోలీసోళ్ళు. హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాడికెళ్ళి ఏపీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోడ్ల మీద రూల్స్ తప్పిన వాళ్ళ తాట తీస్తున్నారు కదా, అట్లయినా పట్టి పర్వ లేకుండా తిరుగుతున్నారు కొంతమంది అని మొన్న మార్చి 1 తారీఖు సంది చలాన్ల రేట్లు కూడా పెంచి పడేసిర్రు. ఇగో హెల్మెట్ లేకుండా 100 ఉండే దాన్ని 1000 చేసిర్రు. బండి నడిపేటోళ్ళే కాదు, వెనక పంట కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోయినా ఇంకో 1000 ఎక్స్ట్రా అనట. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే 2000, రెండోసారికి 4000, లైసెన్స్ లేకుంటే 5000, పొల్యూషన్ కాయిదం లేకుంటే 1500 అట. ఇక సెల్ ఫోన్ నడుపుకుంటా పట్టుబడితే 1500, రెండోసారి మళ్ళీ అట్లనే అలయన్స్ చేస్తే మాత్రం 10,000 సమర్పించుకోవాల్సిందేనట. ఇంకిట్లా అన్ని రేట్లు పెంచేసిర్రు. అయితే పెంచిన రేట్ల గురించి అందరికి తెలవాలి కాబట్టి చాలా వెరైటీగా అవేర్నెస్ చేస్తున్నారు అంతటేమో కానీ అమలాపురంలోనైతే ఇంకా చిత్రంగానే చేస్తున్నారు చూడు. ఇగో ప్రభు హెల్మెట్ లేదు అని చిత్రగుప్తుడు అంటుంటే వేసేయమంటావా అని ఏముడు అంటున్నట్టు, 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు నెమ్మదిగా రానానా అని పిల్లగాడి తండ్రితోటి చెప్తున్నట్టు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, హెల్మెట్ లేకుంటే 100 కాదు 1000 అని నగల షాప్ అయిన డైలాగును పెట్టి పోస్టర్లు అంటేసి ప్రచారం చేస్తున్నారు రోడ్ల మీద. ఇట అమలాపురం డిఎస్పీ సార్ అయితే ఏడ యూత్ పిల్లగాళ్ళ ప్రోగ్రాంలో అయినా ఆటల పోటీలైనా ఆడిపోయి చక్కగా అవగాహన కల్పిస్తుండే. ఇట్లా సో హెల్మెట్ తప్పనిసరిగా వాడండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయండి, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, వేగంగా వెళ్ళవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. ఏగా హెల్మెట్ పెట్టుకోకుంటే ఏమవుతుంది, మాటే 100 రూపాయలు కట్టాలి, అది కూడా పట్టుబడితేనే అని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కదా. ఇక ఇట్లా కాదని రూల్స్ స్ట్రిక్ట్ చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చలాన్ల రేట్లు హైక్ చేసి రూల్స్ బ్రేకర్ల నట్లు టైట్ చేసే పని పెట్టుకున్నారు అంతటా. మొత్తానికి మార్పు మంచిదే అన్నట్టు 2 నెలల సంది చిన్నగా మెల్లగా మార్పు అయితే తీసుకొస్తున్నారు. అయితే మొన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ సారుకున్నాడు మా కిసరబిసర నడిచే కదా, మీరు చెప్పినట్టు నేనింటనా అని ముఖమంతా ఎర్రగా మొగురం గడ్డ లెక్క పెట్టుకొని లేచి వెళ్ళిపోయిండు యుక్రెయిన్ ప్రెసిడెంటు. కానీ వాళ్ళ నడుమ తిట్లు కుస్తీ పట్లయితే ఏం జరగలే. అయితే జరగని ఫైటింగ్ జరిగినట్టు ఎట్లా కనికట్టు చేసిరో చూడు ఈ వీడియోలా. చూసిరా ఎట్లా కొట్టుకుంటున్నారో వీళ్ళిద్దరు. అగో మళ్ళీ కలిసిరు గల్లీల పోరగాలు కొట్టుకున్నట్టు గిట్లెందుకు కొట్టుకుంటున్నారు అని పరిశాన్ కాకురు. ఎందుకంటే ఇది నిజం ఫైటింగ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేసిన ఉత్తుత్తి ఫైటింగ్ వీడియో. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే మాత్రం నిజంగానే కొట్టుకుంటున్నారేమో అనుకునేటట్టు ఉన్నది ఇది. అగో అంత పక్కాగా తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిరు ఎవరో మేధావులు.
మొన్న ఈ అమెరికా యుక్రెయిన్ అధ్యక్షుల మీటింగ్ ఆయే కదా, రష్యాతోని కాంప్రమైజ్ కావాలి, యుద్ధం బంద్ చేయాలి, మేము నడమిట్లా పెద్దరికం చేసి పంచాయత్ దింపుతామని అంటే లేలే ఏదన్నా ఉంటే ఆ పుతిన్కే చెప్పుర్రి, నేనైతే ఊకోను అన్నట్టే అలిగిపోయిండు. అయితే వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడుకున్న ఆ వీడియోలను మాయ చేసి గిట్లా ఫైటింగ్ చేసుకున్నట్టు తయారు చేసిర్రు. ఏందో పో, రాను రాను ఎటుకెళ్ళి పోతుందో ఈ ఏఐ టెక్నాలజీ ఏ బట్టి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఆగమాగం జగన్నాథమే అయితట్టుంది. సెలబ్రిటీల సంగతి అంటే లోకానికి ఎరక ఎత్తుంటారు విలేకరులు, కానీ కామన్ పబ్లిక్ వీడియోలను గిట్లనే మార్ఫింగ్ చేసి పెడితే ఎట్లా ఈ కథ తెలుసుకోలేక జుట్లు విక్కునే కథ అవుతుందేమో. ఇయాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.